డీటెయిల్స్ చూస్తే పాక్ జైల్లో ఇమ్రాన్ ఖాన్ ని చంపేశారని ప్రచారం జరుగుతోంది. ఇమ్రాన్ ను హత్య చేశారంటూ ఆఫ్ఘనిస్తాన్ రక్షణ శాఖ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో పీటీఐ నేతలు ఆందోళనలకు దిగారు. దీంతో లాఠీ చార్జ్ జరిగింది. ప్రస్తుతం పరిణామాలపై పాక్ ఆర్మీ చీఫ్ అత్యవసరంగా భేటీ అయింది. ఇమ్రాన్ 2023 ఆగస్టు నుంచి అడియాలా జైల్లో ఉంటున్నారు. అయితే ఇమ్రాన్ ని కలవడానికి ఆయన సోదరీమణులు జైలుకు వెళ్లారు. ఆయన్ను కలవడానికి ప్రయత్నించినందుకు పోలీసులు వారిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన ఎక్కడున్నారనే ఊహాగానాలు తలెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ విషయానికి వస్తే ఆయన సాధారణ వ్యక్తి కాదు. మరి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అసలు ఆయన విషయంలో ఇలాంటి ప్రచారం ఎందుకు జరిగింది? వాస్తవాలు ఎంత? సింధు, దాదాపు మనకు ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటి ఇమ్రాన్ ఖాన్ ఎక్కడా అతన్ని చూయించండి. దాదాపు ఇప్పటికీ కూడా 7 సార్లు దాదాపు నెల రోజుల పాటు నుంచి కూడా వారి సోదరీమణులు ముగ్గురు కూడా ఎందుకంటే నెల రోజుల నుంచి కూడా తన సోదరిని చూడలేదు, అసలు ఒక సమావేశాన్ని కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు, ఖచ్చితంగా మీరు చూయించాలి అంటూ కూడా వారి సోదరీమణులు ముగ్గురు కూడా నోరెన్ నియాజీ, తర్వాత అలీమా ఖాన్, డాక్టర్ ఉజ్మా ఖాన్, వీరు ముగ్గురు కూడా అడియాలా దగ్గర ఏదైతే రావల్పిండిలో ఉన్నటువంటి అడియాలా జైలుకు వెళ్ళడము, దాదాపు 7 పర్యాయాలు ఇప్పటి వరకు కూడా అక్కడ ఉండేటటువంటి అధికారులకు కూడా వారికి ఒక రిక్వెస్ట్ కూడా చేయడము, అక్కడికి వెళ్ళి తిరిగి రావడం అన్నది దాదాపు ఒక నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇక్కడ పీటీఐకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కూడా రాత్రి నిన్న సాయంకాలం కూడా ఏదైతే అక్కడ రావల్పిండిలో ఉన్నటువంటి అడియాలా జైలు దగ్గరికి వెళ్ళి అక్కడ కొంత అంటే వీళ్ళ ముగ్గురు సోదరిమణులతో పాటు కొంతమంది పీటీఐ నాయకులు కార్యకర్తలు కూడా వెళ్ళడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇరువైపులా ఉండేటటువంటి లైట్స్ను కూడా స్టాప్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ మొత్తం అంతా కూడా పోలీసులందరూ కూడా వాళ్ళని చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేశారు. తర్వాత ఎవరైతే వారి సోదరిమణులు దాదాపు ఒక 71 సంవత్సరాలు ఉజ్మా ఖాన్, ఆమెని అంటే వెంట్రుకలు పట్టుకొని ఈడ్చి తీసుకొని వెళ్ళారు అంటూ కూడా ఆమె ఆరోపించినటువంటి వైరల్ అయినటువంటి వీడియో అని చెప్పవచ్చు. కానీ ఈ విధంగా పోలీసులు ఎందుకు ప్రవర్తించాలి అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటిది. కానీ మరొక వైపు ఇక్కడ మనకు ఏదైతే అక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనుకోవచ్చు. మరొక వైపు దీనికి సంబంధించినటువంటి ఆఫ్ఘనిస్తాన్ మీడియా ఇక్కడ ఈ జైల్లో ఇమ్రాన్ ఖాన్ పై దాడి చేశారు, అతడు మరణించారు అన్నటువంటి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఇది ఒక సోషల్ మీడియాలో వస్తుంది. ఎక్కడా కూడా దీనిపై అటు మనకి ఆఫ్ఘనిస్తాన్ అనుకోవచ్చు, తర్వాత పాకిస్తాన్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎక్కడా కూడా దీనిపై ఒక స్టేట్మెంట్ అంటూ కూడా రాలేదు. కానీ ఇక్కడ సోదరీమణులు కూడా దీనిపై కూడా ఖచ్చితంగా మా సోదరుడు ఇమ్రాన్ ఖాన్ని చూయించాలి, ఖచ్చితంగా దాదాపు నెల రోజుల నుంచి కూడా మీరు ఎందుకు మాకు అడ్డంకులు చేస్తున్నారు, ఎందుకు కలవడానికి మీరు పర్మిషన్ ఇవ్వటం లేదు అంటూ కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటిది. కానీ ఇక్కడ ఒక్కటి మాత్రము, ఏదైతే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి మీడియా ప్రకారంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటిది పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ప్రత్యేకమైనటువంటి ఒక అధికారిని నియమించి అతని ఆధీనంలోనే ఇతని పై చాలా తీవ్రంగా కూడా దాడి చేశారు అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఇక్కడ దీనిపై ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఏదైతే సోషల్ మీడియా వేదికగా దాదాపు 24 గంటల నుంచి కూడా ఏదైతే వార్తలు వెలువడుతున్నాయో, కొద్దిసేపటి క్రితమే దీనిపై పాక్ ఆర్మీ చీఫ్ కూడా సమావేశమైనట్లు కూడా సమాచారం అందుతుంది. కానీ అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి
ఏదైతే వీడియో అనుకోవచ్చు, మనం చూస్తున్నటువంటి విజువల్స్ అనుకోవచ్చు, రాత్రి ఏదైతే పీటీఐకి సంబంధించినటువంటి అధికారులు కార్యకర్తలు అక్కడికి వెళ్ళడము, ఆ అడియాల ఏదైతే పోలీస్ స్టేషన్కి ఆయన ఉన్నటువంటి జైలుకు సంబంధించినటువంటి ఆవరణలో ఉన్నప్పుడు లైట్స్ అన్ని కూడా బంద్ చేసి వారిపై దాడి చేసినటువంటి అనుకోవచ్చు. కార్యకర్తలందరూ కూడా ఇమ్రాన్ ఖాన్కి మద్దతుగా నినాదాలు చేసినటువంటిది. ఇలాంటి ఘటన మాత్రం దాదాపు 24 గంటల నుంచి కూడా పాకిస్తాన్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇమ్రాన్ ఖాన్ మరణించాడు అన్నటువంటి వార్తలు మాత్రం సోషల్ మీడియా వేదికగా కూడా వస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా ఇటు సోదరి అంటే ఎవరైతే వారి సిస్టర్స్ అనుకోవచ్చు, మరొకరు కూడా అంటే అధికారులు కూడా ఎక్కడ కూడా దీని ఒక స్పష్టత రాలేదు. కానీ ప్రస్తుతానికి మాత్రము ఇది సోషల్ మీడియాకు సంబంధించినటువంటిది మాత్రమే ఒక ఇన్ఫర్మేషన్ అని చెప్పవచ్చు. కానీ అక్కడ జరిగినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే ఘటన అనుకోవచ్చు, అక్కడ పోలీసులు వారిపై దౌర్జన్యం చేసినటువంటి విజువల్స్ అనుకోవచ్చు. కానీ మొత్తం మీద మాత్రం దాదాపు 24 గంటల నుంచి ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ అనేటువంటిది ప్రశ్నించేటటువంటిది సోషల్ మీడియా ఒక మనకు ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. ఇక్కడ వారి సోదరిమణులు కూడా ఖచ్చితంగా ఒకసారి చూయించాలంటూ కూడా ప్రభుత్వాన్ని అటు పంజాబ్ ముఖ్యమంత్రికి కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాసేసి ఖచ్చితంగా 24 గంటల లోపల సోదరిని చూయించాలంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఎస్కలా అంటే ఇమ్రాన్ ఖాన్ లాంటి వ్యక్తి విషయంలో సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం వచ్చినప్పుడు క్లియర్ చేయాల్సిన బాధ్యత పాక్ ప్రభుత్వంపై ఉంది కదా. అలాగే సోదరిమణులు చూడటానికి వెళ్ళినప్పుడు అసలు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? ఈ టోటల్ గందరగోళానికి గల కారణాలు ఏంటి అసలు? ఖచ్చితంగా ఏదైతే పాకిస్తాన్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి పరిస్థితి అనుకోవచ్చు, ఏదైతే పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఆకృతలు అనుకోవచ్చు, తను ఎప్పుడైనా కానీ మనం గతంలో కూడా ఏదైతే హిస్టరీ చూసామో పాకిస్తాను సైన్యము కబంధ హస్తాల్లోనే పాకిస్తాన్ ప్రజలు ఎప్పుడు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు బ్యాక్ హిస్టరీలోకి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఇక్కడ ఏదైతే అంటే ఇమ్రాన్ ఖాన్ ఒక స్పెషల్గా మనకు ఒక క్రికెటర్గా కాకుండా ఒక పొలిటికల్గా ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఇమ్రాన్ ఖాన్. అతడు కాన బయటికి వచ్చాడంటే ఖచ్చితంగా ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ మునీర్ ప్రస్తుతం తను ఏదైతే పాకిస్తాన్కే తనే ఒక దేశాధ్యక్షుడు అయ్యే విధంగా అటు మనకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన్ననలు కూడా పొందుతున్నాడు. ఇటు పాకిస్తాన్లో ఉండేటటువంటి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్తో కూడా తను ముందుకు వెళ్తున్నటువంటిది. కానీ ఇమ్రాన్ ఖాన్ బయటికి వచ్చాడంటే తను ఏదైతే తనకు గోల్ ఉందో ఖచ్చితంగా పాకిస్తాన్కి ఒక అధ్యక్షుడు ఉన్నటువంటి ఏదైతే తన గోల్ ఉందో ఖచ్చితంగా తన కోరిక నెరవేరకపోవడానికి కూడా ఇమ్రాన్ ఖాన్ ఒక అంటే మనకు బయటికి వచ్చాడంటే తనకు కావాల్సినటువంటి అధికారం అనుకోవచ్చు తన చేతిలో కూడా వెళ్ళిపోతుంది అన్నటువంటి దాంతో కూడా ఇమ్రాన్ ఖాన్ బయటికి రాకుండా ఒక ఆర్మీ ఫోర్స్ చేతుల్లో అతన్ని ముంచారు అన్నటువంటిది కూడా వార్తలు వస్తున్నటువంటిది. కానీ ఇప్పుడు ఏదైతే ఆయన దాదాపు నెల రోజుల నుంచి కూడా వాళ్ళ సిస్టర్స్ ఏదైతే అడుగుతున్నటువంటిది కలవాలి అనుకుంటే కూడా అక్కడ పర్మిషన్స్ ఇవ్వకుండా ఆర్మీ సైన్యం అంతా కూడా పాకిస్తాన్ సైన్యం అంతా కూడా ఏదైతే మునీర్ చెప్పు చేతుల్లోనే ఉన్నటువంటిది ఎక్కడా కూడా అతడు లోపడి ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం దాదాపు ఒక గంట క్రితం కూడా కొన్ని పిక్స్ కూడా అంటే కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఆయనకు తీవ్రంగా తలకు గాయాలైనటువంటి ఫోటోలు కూడా వచ్చాయి. కానీ మనం ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే సాంకేతిక పరమైనటువంటి టెక్నాలజీలో కొన్ని మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా అలాంటి ఫోటోలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని మనము ఒక 100%గా అది ఖచ్చితంగా జరిగిందని కూడా చెప్పలేం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్మీ చీఫ్ కానీ అటు పాకిస్తాన్ కానీ ఖచ్చితంగా దీనిపై స్పందించే వరకు కూడా ఎందుకంటే ఒక సెలబ్రిటీ అనుకోవచ్చు ఒక మీడియా పరంగా అనేక ఒక ఫోటోను చూసి కూడా మనం చెప్పలేము. కానీ ప్రస్తుతానికి మాత్రం అక్కడ ఉన్నటువంటిది ఆయనని కలవకుండగా ఆయనకి సైనిక పరమైనటువంటి చుట్టూరా ఉన్నటువంటి ఆంక్షల మధ్యనే ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఉన్నాడు. ఖచ్చితంగా దానిపై స్పందించడానికి కూడా మరికొంత సమయం కూడా ఉంది. కానీ ఇక్కడ సోదరి వాళ్ళ సిస్టర్స్ ఏదైతే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారో అతడు బయటికి రాకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ కళా.